ఉద్యోగం కోసం ఒమన్ దేశానికి వెళ్లి ఇబ్బంది పడుతున్న మామిడి దుర్గా అనే మహిళకు మంత్రి లోకేష్ భరోసానిచ్చారు. ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశానికి వెళ్లి చిక్కుకుపోయానని ఆమె వీడియో షేర్ చేశారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి లేవలేని స్థితిలో ఉన్నానని రక్షించాలంటూ ప్రాధేయపడ్డారు. లోకేష్ స్పందిస్తూ, భయపడకమ్మా, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం విదేశాంగ శాఖతో మాట్లాడి త్వరలోనే నిన్ను ఇండియాకు తీసుకొస్తామని ట్వీట్ చేశారు. నా పేరు మామిడి దొరకండి అన్న. లొకేషన్ వేరే లొకేషన్. నేను ఒమన్ వచ్చి 4 నెలలు అవుతుందన్నా. నాకు 4 రోజులు పెట్టించి బాగాలేదన్నా. అన్న నాకు బోట్లు కూడా ఎక్కినాయి అన్న. నా హెల్త్ చూస్తే అసలు ఏమీ బాగాలేదన్నా. నాకు ఆవేశం వచ్చేస్తుంది. ఇక్కడ చెప్పినా సరే అర్థం చేసుకుంటలేదు. నేను ఏజెంట్కి ఫోన్ చేసి డబ్బులు కట్టేసి వెళ్ళిపోతానని చెప్పానన్నా. అన్న డబ్బులు కట్టేసి వెళ్ళిపోతానన్నా. సరే నన్ను పంపిస్తలేదన్నా. సరే రెస్ట్ అయినా తీసుకుంటే నా ఆఫీస్ కన్నా పంపించండి అంటే ఆఫీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతలేదన్నా. అన్న లోకేష్ అన్న నన్ను ఇండియాకి తీసుకెళ్ళన్నా. అన్న నాకు చాలా నీరసంగా ఉందన్నా. నాకు కాళ్ళు గడ్డ పొట్లాడేస్తాయి అన్న. నాకు అసలు బాగాలేదన్నా. అన్న వీళ్ళకి ఎంత చెప్పినా సరే అర్థం చేసుకుంటుందన్నా. లేచి పని చేయమనే చెప్తున్నారన్నా. అన్న రాత్రి 2 వరకు చేస్తూనే ఉంటానన్న పని. అదైనా సరే రెస్ట్ ఉండదన్నా. అన్న ప్లీజ్ అన్న నన్ను తీసుకెళ్ళండి అన్న ఇండియాకి. అన్న నీ తోడబుట్టిందేనన్న. ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి అన్న. ఈరోజు ఈ వీడియో చేస్తానంటే అన్న ఇప్పటి వరకు నేను వాళ్ళతో పోరాడానన్నా. ఇంక నా వల్ల కాలేదన్నా. అందుకే వీడియో చేశానన్నా. అన్న 10 ఒక్కరు నాకు సహాయం చేసి ఇంటికి పంపించమని అడుగుతున్నారు.